హలో అండి. ఇవాల్టి స్పెషల్ ద ఫేమస్ కుండ బిర్యానీ. ఈ కుండ బిర్యానీని ప్రిపేర్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అయితే నేను చెప్పే ప్రాసెస్‌ని కనుక ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఈ బిర్యానీనే కావాలంటారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఏ బిర్యానీకైనా ముందుగా కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. వీటి కోసం మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా తరిగి 150 గ్రామ్స్ ఆయిల్‌లో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్‌లో 1/2 కేజీ బాస్మతి రైస్‌ని తీసుకొని నీరు పోసి ఎంత వీలైతే అంత శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే రైస్ పువ్వులాగా విచ్చుకుంటుంది. అలాగే ఒక బౌల్‌లో 1/2 కేజీ చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మ్యారినేషన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్ మ్యారినేషన్. తగినంత ఉప్పును వేసేసాను. అలాగే 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగా ఉంటే బావుంటుంది. అలాగే కొంచెం పసుపుని వేసేసి దీంతో పాటు ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం నిమ్మరసాన్ని పిండుతున్నాను. బిర్యానీలో కూడా నిమ్మరసం ఎక్కువ వేయకండి. ఫ్లేవర్స్ అన్నిటిని డామినేట్ చేస్తుంది. దీంతో పాటు కమ్మని మీగడ పెరుగుని చిలికించి వేసేయండి. అంతే. వీటన్నిటిని చక్కగా కలిపేసేయండి. ఎంత బాగా కలిపితే బిర్యానీ ఎంత ఫ్లేవర్‌గా, చక్కగా, టేస్టీగా, ముక్క కూడా తినటానికి టేస్టీగా ఉంటుంది. దీన్ని పక్కన ఉంచుకోండి. 20 నిమిషాల తర్వాత రెండో స్టెప్ మ్యారినేషన్ చేద్దామండి. ఒక స్టార్ పువ్వు లేదా అనాస పువ్వు, 4 లవంగాయలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక జాపత్రి ముక్కను వేస్తున్నాను మీడియం సైజు. అలాగే 1 టీ స్పూన్ సాజీరను వేస్తున్నాను. వేయించిన జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ వేస్తున్నాను. ధనియా పొడిని 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను. అది కూడా హోమ్మేడ్ గరం మసాలా. లేదు అనుకుంటే బిర్యానీ మసాలా వేసేయండి. అలాగే గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసుకోండి. దీంతో పాటు కొంచెం కొత్తిమీరను, పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసేయండి. అలాగే పుదీనాను కూడా వేసేసి చక్కగా వీటన్నిటిని కలిపేసుకోండి. ఈ టైంలోనే స్పైసెస్ అన్నిటిని చూసేసుకోండి. ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అన్నిటిని చూసేసుకొని చివరిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాం కదా, అందులో ఆయిల్ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం వేసేయండి. కొంచెం వాటర్ వేసి ఈవెన్‌గా రెడీ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే పాట్‌ని రెడీ చేసుకుందాం. పాట్ నైట్ అంతా వాటర్‌లో వేసి పొద్దున్నే కుక్ చేయాలండి. అలాగే దీన్ని లోపల డ్రైగా ఉంటుంది కాబట్టి నెయ్యిని గాని, నూనెని గాని అప్లై చేసామంటే కొంచెం ఎక్కువగా వేయండి. అప్పుడు మనం కుక్ చేసిన ఏది కూడా మాడకుండా వస్తుంది. రెడీగా పెట్టుకున్న మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసేయండి. ఇలా దీని మీద మనం బిర్యానీ రైస్‌ని వేసి దమ్ వేసి బిర్యానీ రెడీ చేస్తున్నాం అనమాట. రెడీగా పెట్టుకుని దీన్ని అంతటిని కూడా ఈవెన్‌గా కొంచెం కొంచెంగా వేసి ఒక లేయర్‌గా రెడీ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే బిర్యానీ రైస్ కోసం హోల్ గరం మసాలాను వేసేసి కొంచెం సాజీరను వేస్తున్నాను. అది కూడా రెడీగా పెట్టుకున్న వాటర్‌ని, దీనికి కొలత అంటే ఏముండదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చివరగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాం కదా, ఆ ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ఫుల్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని మరిగే టైంలో ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత పైన తేలిన వీటన్నిటిని కూడా తీసేయండి. క్లీన్‌గా చేసుకొని చక్కగా రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసి ఉడికించుకోవాలి. ఇవన్నీ తీసిన తర్వాత రైస్‌ని కొంచెం కొంచెంగా వేసేయండి. ఒకేసారి వేసామంటే రైస్ ముద్దగా వస్తుంది. కొంచెం కొంచెంగా వేసి 2 సార్లు కలిపామనుకో ఒక 10 నిమిషాల్లో రైస్ నానింది కాబట్టి ఈజీగా పొడి పొడిగా కుక్ అయిపోతుంది. 80% ఉడికింది అనుకున్న టైంలో ఒక స్ట్రైనర్‌తో తీసేసేయండి. ఎలా ఉడికిందని తెలుస్తుందంటే కొంచెం పలుకుంటుందండి. అప్పుడు 80% కుక్ అయినట్టే. దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకోండి. అలాగే మొత్తం రైస్‌ని కూడా తీసేసి ఒక దాంట్లో వేసేసుకోండి. ఈ వేసుకున్న రైస్‌ని కొంచెం కొంచెంగా అంటే మొత్తం ఒకేసారి వేసి మెత్తగా అవ్వకుండా కొంచెం కొంచెంగా లేయర్‌గా వేసుకోవాలి. రైస్‌ని వేసేటప్పుడు స్లోగా వేయాలండి. హెవీ బరువైనట్లయితే అడుగు వీక్ అవుతుంది. హాట్ కాబట్టి డెలికేట్‌గా ఉంటుంది. కొంచెం కొంచెంగా వేసేసేయండి. అది కూడా వేడిగా ఉన్నప్పుడు వేసామంటే ఈజీగా దమ్ అయిపోతుంది. దీని మీద ఏ బిర్యానీకైనా గార్నిషింగ్ ఇంపార్టెంట్ అండి. చూస్తేనే కదా తినాలనిపిస్తుంది. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని వేసేయండి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇవన్నీ కూడా మనం ముందుగా అయినా లాస్ట్ అయినా చేసుకోవచ్చు. చివరగా కొంచెం ఫుడ్ కలర్‌ని వేసేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా గార్నిషింగ్ చేసుకున్నాం కదా, దీన్ని కొందరైతే దీని మీద ప్లేట్ పెడతారు.
లేకపోతే గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ మొత్తంగా కలుపుకొని ఎడ్జలు వెంబడి పెట్టుకొని దమ్ వేస్తారు. ఇలా ఎలా చేసినా కంపల్సరీ దమ్ వేయాలండి. అప్పుడే అడుగునున్నటువంటి చికెన్ కుక్ అవుతుంది. మొత్తం దమ్ వేయడానికి నేనైతే అరిటాకును పెట్టి ఒక హోల్ ఉన్నటువంటి ప్లేట్ని పెట్టేసి స్టవ్ మీద పెట్టి 20 నిమిషాలు అలా వదిలేయండి. 20 నిమిషాల తర్వాత రైస్ కుక్ అయింది లేదా ఒకసారి చూద్దాం. అరిటాకు చూసారా కలర్ మారిపోయింది అంటే కుక్ అయినట్టే. ఇంకొక పాయింట్ ఏంటంటే రైస్ కొంచెం బెండ్ అయింది అంటే కంపల్సరీ బిర్యానీ కుక్ అయినట్టే. చూసారా గుంకుమలాడే బిర్యానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా హైజీనిక్గా పాట్ బిర్యానీ, అది కూడా కుండలో బిర్యానీ చాలా హెల్దీ అండి. చాలా టేస్టీగా మంచి అరోమాతో ఉంటుంది. ఎప్పుడైనా వీకెండ్లో ఒక్కసారి ఈ బిర్యానీ ట్రై చేయండి. బిర్యానీ కుక్ అయిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల తర్వాత ఉల్టా చేసి దీన్ని గార్నిష్ చేయాలండి. ఇలా సర్వ్ చేసుకున్న ఈ బిర్యానీని జ్యూసీగా ఉన్న చికెన్తో బిర్యానీ రైస్ని కలుపుకొని తింటే ఇంకా ఏ రైతా కానీ ఏ కర్రీ కానీ అవసరం లేదండి. చూసారా ఎంత బాగుందో. ఈ వీకెండ్లో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ బిర్యానీని కావాలంటారు.